ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. దశంభాగం ఇవ్వాలా, ఇవ్వకపోతే మందిరానికి రాకూడదా, ఇవ్వకపోతే దేవుడు నన్ను బ్లెస్ చేయడా, అసలు ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, మా దశంభాగాల మీద ఏంటి వీళ్ళింత ముందుకెళ్ళిపోతూ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డౌట్స్ లేకపోలేదు. అయితే ఈ వీడియో చూస్తున్న మీలో అటువంటి డౌట్స్ కలిగి కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అండి. మరి దశమ భాగాలు ఇవ్వడం అనేది ఒక నమ్మకత్వ పరీక్ష అని చెప్పొచ్చు. దేవుని మందిరానికి నమ్మకంగా ఇస్తే దేవుడు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా విస్తారమైన ఆశీర్వాదాలతో నింపుతాడు అనేది ఈ యొక్క వచనానికి సారాంశం అని చెప్పొచ్చు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఆశీర్వాదాల వర్షం కురిపిస్తాడు. ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే వాటిని దాచుకోవడానికి కూడా చోటు సరిపోనంతగా ఉంటుంది అనేసి లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఇండివిజువల్ డెసిషన్ అండి ఇది. మీరు ఇస్తే ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. ఇవ్వకపోయినా కూడా మీరు కష్టం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా దేవుడు మీ పని అంతటిలో మిమ్మల్ని నూరంతల ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే వాగ్దానం దేవుడిచ్చాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇచ్చి నన్ను శోధించండి, ఇచ్చి నా పైన నమ్మకాన్ని పెట్టుకోండి, నేను ఏ విధంగా ఆశీర్వదిస్తానో మీరు చూడండి అనేసి దేవుడి కూడా ఒక సవాల్ విసురుతూ ఉన్నారు ఆయన ప్రజలకు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి. మీ అందరి జీవితాలలో, ముఖ్యంగా దశమ భాగాలు ఎవరైతే ఇస్తూ ఉన్నారో వారందరి జీవితాలలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.